న్యూ ఇయర్ గోల్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్. చాలామంది న్యూ ఇయర్ అనగానే బెటర్గా ప్లాన్ చేసుకోవాలి అని గోల్స్ పెట్టుకుంటారు. కానీ అవి సక్సెస్ అవ్వకుండా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు ఆగిపోతున్నాయి? సక్సెస్ఫుల్గా గోల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమి చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారండి మీరంతా? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇక టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాము. ముందు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయో పాయింట్స్ చూద్దాము. ఒకటి, బ్రాడర్ గోల్స్ పెట్టుకోవడము. అంటే బ్రాడర్ గోల్కి ఒక ఎండ్ ఎప్పటి వరకు చేయాలి అనేది ఏమీ నిర్దేశించిన టైం పెట్టుకోకపోవడం. 2, అన్రియలిస్టిక్ గోల్స్. 3, మిస్సింగ్ మోటివేషన్. 4, లేజినెస్. 5, వాయిదాలు వేయడం, ప్రొక్రాస్టినేషన్. 6, ఎందుకు గోల్స్ పెట్టుకున్నామో తెలియకపోవడము. టు ద పాయింట్ ఉంచడానికి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. బ్రాడర్ గోల్స్కి బదులుగా వాటిని చెయ్యగలిగే చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేసుకోవడం బెటర్. మీ గోల్ హెల్తీగా ఉండడము అయితే హెల్త్ని బూస్ట్ చేసే ప్రతి ఫ్యాక్టర్ని తీసుకొని అది సక్రమంగా పెట్టుకోవడము. రోజుకి ఒక ఫ్రూట్ తినడము హెల్తీ అయితే మీ ప్లాన్లో ఫ్రూట్ని యాడ్ చేసుకోవడం ఒక స్మాలర్ గోల్ అవుతుంది. అది మనం అచీవ్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. అలాగే 10 గంటలకు పడుకుంటాను అని అనుకోవడం, రైస్ తినను అని అనుకోవడం. ఒక హెల్తీగా ఉండడం అని అనుకునే కంటే వాటిని ఈ విధంగా చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేసుకొని చేయడం వల్ల మనము వాటిని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. రెండవది, రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం. అంటే ఇప్పుడు 10 కేజీల బరువు నేను తగ్గాలి అని అనుకుంటే హెల్తీ వెయిట్ లాస్ కోసము ఒక కనీసం 6 నెలల టైం పెట్టుకోవడం మంచిది. ఒక మంత్లోనే పెట్టుకుంటే అవి చెయ్యలేక ఫెయిల్ అవుతాము. ఒక మంత్లో పెట్టుకోవడం అనేది అన్రియలిస్టిక్ గోల్ అవుతుంది. దానికి ఒక కరెక్ట్ టైం పెట్టుకోవడం, అంటే 6 మంత్స్ అవసరము అనేది గుర్తించడం రియలిస్టిక్ గోల్ అవుతుంది. మోటివేషన్ని తెచ్చుకోవడం. ఎక్సర్సైజ్ చేయాలంటే ఎవరికైనా బోర్గానే ఉంటుంది. కానీ మనకు ఇష్టమైన ఒక మూవీ చూస్తూ వాకింగ్ చేద్దాము అని అనుకోవడం వల్ల మూవీ కోసము వాకింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. 4, లేజినెస్. లేజినెస్కి కారణాలు ఏంటో మనం గుర్తించాలి. ఈ లేజినెస్ని మెంటల్ లేజినెస్ అంటే డిప్రెషన్ లాంటివి ఉండొచ్చు. ఫిజికల్ లేజినెస్ కూడా కావచ్చు. రాత్రి నిద్రలేక మజ్జుగా ఉండి అటు నిద్ర పోనీయక ఇటు వాకింగ్ చేయనీయకుండా టైం వేస్ట్ అవుతుంది. లేజినెస్ ఎందుకు వస్తుందో గుర్తించాలి. ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదాలు వేయడం. పొద్దున చేయాల్సిన పనిని తర్వాత అంటూ రాత్రి వరకు పుష్ చేసి రాత్రి అయ్యిందిలే అని మానుకుంటూ ఉంటాము. అప్పుడు ఎందుకు పుష్ చేస్తున్నామో తెలుసుకోవడము ఇంపార్టెంట్. ఏదైనా అడ్డం వస్తుందా, అంటే వేరే పనులు, ఇంపార్టెంట్ పనులు అవి చేసే లోపల మనకు టైం అయిపోతుందా, వాళ్ళు ఒక్కోసారి చూసేవాళ్ళు చూసి ఏమనుకుంటారు అని అనుకొని మనము వెనక్కి వెళ్తున్నామా, ఇలాంటివి ఏమన్నా వాయిదాలకి కారణమవుతున్నాయా చూసుకోవడం బెటరు. 6వది, ఎందుకు చేస్తున్నామో గుర్తు పెట్టుకోకపోవడం. అంటే ఒక కోర్సు సర్టిఫికేషన్ చేయాలని ఎప్పుడో నీ ఫ్రెండ్కి శాలరీ పెరిగినప్పుడు అనుకున్నది ఇప్పుడు మర్చిపోవచ్చు. ఎప్పుడు అనుకున్నాం అనేది మర్చిపోయినా ఎందుకు అనుకున్నాం అనేది గుర్తుంచుకోవాలి. పదే గుర్తు చేసుకోవాలి. సర్టిఫికేషన్ చేస్తే నీ శాలరీ పెరిగి ఒక వెహికల్ కొనుక్కోవాలి అనేది కారణం. చూసారు కదండి, ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ గుర్తులేకపోతే మళ్ళీ చూడండి, నోట్ చేసుకోండి, పాటించండి. న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కో ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ కరెక్ట్ చేసుకుంటూ గోల్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయండి. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీద కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాము. నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీకు హెల్ప్ అయిన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. అప్పుడే కదా నాకు ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది తెలిసేది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజు చూస్తూనే ఉండండి. బాయ్.